పితా పుత్ర పవిత్రాత్మ నామంన ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ లాతరన్ దేవాలయ సమర్పణ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు నవంబర్ 9వ తేదీ కథోలిక తిరుసభ పవిత్ర రక్షకుని లాతరన్ మహాదేవాలయ పండుగను కొనియాడుతుంది. ఈ పండుగ ద్వారా ప్రతి కథోలిక విశ్వాసి జీవితంలో దేవాలయం ఎంత ప్రాముఖ్యతను పెంపొందుతుందో మనం ధ్యానం చేయాలని తల్లి తిరుసభ కోరుతుంది. మనం జ్ఞానస్థానం పొంది దేవుని బిడ్డలుగా మనం అర్హతను పొందుకునేది దేవాలయంలోనే. వివాహం మరియు ఇతర పవిత్ర సాంగ్యాలన్నీ, విద్య సంస్కరణలన్నీ మనం దేవాలయంలోనే పొందుకుంటాం. ఈ విధంగా దేవాలయం ఒక కథోలిక జీవితం చుట్టూ ఆవహించి ఉంది. ఈ విధంగా దేవాలయం మీద మనకు ఉన్న ప్రేమను, భక్తిని అధికం చేయమని, అదేవిధంగా ఈరోజు మనం కొనియాడుతున్నటువంటి దేవాలయ ప్రతిష్ట గురించి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శ్రీసభ తొలి 3 శతాబ్దాలలో విపరీతం అయిన వేద హింసలకు గురి అయ్యింది. క్రైస్తవులు ఏదో ఒక గృహంలో రహస్యంగా ఉండి దైవ ఆరాధన మరియు దివ్య సప్రసాదమును కొనేవారు. కొన్నిసార్లు శ్మశానాలలో, సమాధులు ఉంచే భూగృహాలలో సమావేశం అయ్యేవారు. క్రీస్తు శకం 117వ సంవత్సరంలో రాజన్ చక్రవర్తి, 250 సంవత్సరంలో డెసియస్ చక్రవర్తి, 303 నుండి 311 వరకు దియోక్లేషియన్ చక్రవర్తి క్రైస్తవుల పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించి క్రైస్తవ మతం అణచివేతకు సాయశక్తులా కృషి చేశారు. వందలాది క్రైస్తవ విశ్వాసులని క్రూరంగా వధించారు. అయితే ప్రభువు కృప వల్ల రోమ్ రాజ్యానికి కాన్స్టెంట్ చక్రవర్తి ఏలుబడికి వచ్చి క్రీస్తు శకం 313 నుండి 337 వరకు పరిపాలించారు. ఈయన పాలన క్రైస్తవ మతంకు స్వర్ణమయం అయింది. ఈయన కథోలిక వేదంకు మద్దతిచ్చారు. చివరి దశలో జ్ఞానస్థానం పొందుకున్నారు. ఈ చక్రవర్తి రోమ్లోని లాతరన్ రాజ్య భవనాన్ని దేవాలయంగా వాడుకోవడానికి 313వ సంవత్సరంలో పోపు గారికి కానుకగా ఇచ్చివేశారు. ఆ భవనానికి ఒక దేవాలయ హంగులు సమకూర్చి 1వ సిల్వెస్టర్ పోపు గారు క్రీస్తు శకం 324 నవంబర్ 9వ తేదీన ఆశీర్వదించి ప్రతిష్టన గావించారు. పునీత బాప్తిస్మ యోహాను మరియు సువార్తికుడైన పునీత యోహాను గారి పేరిట రక్షక దేవుని బసిలికా పెద్ద దేవాలయంగా శ్రీసభకు అంకితం చేశారు. అప్పటి నుండి అన్ని క్రైస్తవ దేవాలయకు తల్లి మరియు అధిపతి చర్చిగా పేర్కొనబడింది. రోమ్ నగర ప్రజలంతా ఈ బసిలికాలోనే జ్ఞానస్థానాలు పొందారు, ఆత్మకార్యాలు నెరవేర్చుకున్నారు. ఈ దేవాలయం పక్కనే జగద్గురువుల నివాస గృహం ఉండేది. 4వ శతాబ్దం నుండి 16వ శతాబ్దం వరకు 5 శ్రీసభ మహాసభలు జరిపింపబడ్డాయి. 12వ శతాబ్దం వరకు పునీత జాన్ లాతరన్ దేవాలయంగా పిలువబడింది. ఈ సుప్రసిద్ధ పుణ్యక్షేత్ర దేవాలయంలో పునీత పేతురు, పునీత పౌలు గార్ల పవిత్ర మృత అవశేషాలని వారి వెండి బొమ్మల్లో భద్రపరచి అలంకరింపజేశారు. పునీత పేతురు గారు పూజ కొరకు వాడిన ఒక చెక్క బల్ల ఇక్కడే అమర్చబడింది. ప్రభువు కడరాత్రి విందు సందర్భంగా మొదటి దివ్య సప్రసాదం మోపబడిన పవిత్ర బల్ల కూడా ఈ పుణ్యక్షేత్ర దేవాలయంలోనే నెలకొల్పబడింది. ఈ దేవాలయాన్ని ఇంకా పెద్దగా విస్తరణ జరిపి పునరుద్ధరణ చేశారు. అయితే 14వ శతాబ్దంలో ఆ బసిలికాను రోమ్ నగరంలోని ఒక పుణ్యక్షేత్రంగా విరజిల్లుతుండగా పరిశుద్ధ పోపు గారి నివాసము, పరిపాలన యంత్రాంగము ఇటలీలోనే వాటికన్ మహానగరంకు మార్చబడింది. కథోలిక దేవాలయాలన్నీ దైవకృప వరంగా శ్రీసభ సంపూర్ణ గౌరవం అందిస్తుంది. దాన్ని ప్రజలే జీవపురాళ్ళుగా
దైవ మందిరాలుగా ప్రభు ఆరాధనకు ఈ దేవాలయాలలో సమావేశం అవుతుంది. ఇక్కడే దేవుని వాక్యం ప్రకటించబడుతుంది. దివ్య సంస్కారాలు ఈ మందిర గోడల మధ్యనే గౌరవంగా జరగబడుతుంది. నూతన దేవాలయాలు నిర్మించి ఆశీర్వదించి ప్రతిష్ఠించే సందర్భంలో మనం దాని పవిత్రతను పునరుద్ధరిస్తూ ఉంటాము. ప్రతి దేవాలయం దేవుని నివాస మందిరంగా, దేవుని ప్రేమ పనిచేస్తూ దైవ ప్రజలందరినీ దైవరాజ్య పవిత్ర నగరం యెరూషలేము నగరంగా ఒక మంచి కుటుంబంగా జీవింపచేస్తుంది. కనుక మన దేవాలయంపై మనకున్న భక్తిని అధికం చేయమని, ప్రేమను హెచ్చించమని ఇప్పుడు ప్రార్థించుదము. ఓ ప్రభువా, శాశ్వత ప్రేమతో మీ సన్నిధిని మాకు అనుగ్రహిస్తున్నటువంటి పరలోక తండ్రి, పవిత్ర రక్షకుని గృహ దేవాలయాన్ని ప్రసాదించినందులకు మీకు కృతజ్ఞతలు తెలుపుచున్నాము. ఈ పండుగ రోజున మా యొక్క దేవాలయాన్ని మేము స్మరిస్తూ ఉన్నాము. దేవాలయాలు మీ యొక్క సన్నిధిని మాకు ప్రసాదిస్తూ మీతో మాట్లాడుటకు, మీ యొక్క ఆశీర్వాదమును అనుగ్రహించేటువంటి పవిత్ర స్థలాలుగా మీరు మాకు ప్రసాదించారు. మేము జ్ఞానస్నానం పొంది పాప మన్నింపును, దివ్య సప్రసాదాన్ని, ఇతర అన్ని దివ్య సంస్కారాలను పొందేటువంటి దేవాలయాలన్నింటినీ ఆశీర్వదించండి. మా గ్రామ విచారణ దేవాలయాలపై మాకు ఉన్నటువంటి ప్రేమను, భక్తిని అధికం చేసి ఈ దేవాలయాలను మేము పవిత్రమైనటువంటి ప్రదేశాలుగా కాచి కాపాడేటువంటి శక్తిని, సామర్థ్యమును మాకు అనుగ్రహించమని మా నాథుడైన మీ కుమారుడైన క్రీస్తును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.